అందరికీ నమస్కారం. ఉద్యోగులు, పెన్షనర్లు, కార్మికులు మొదలైన వారందరికీ సపోర్టివ్‌గా సమస్యల పట్ల అవగాహన కోసం వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇక ఈపీఎఫ్ఓ వచ్చేస్తుంది. పీఎఫ్ యాప్, ఏటీఎంల నుంచి విత్‌డ్రా సదుపాయం. కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడి. ఈపీఎఫ్ సభ్యులకు 7 లక్షల దాకా బీమా. ఏడాదిలోపు మరణించిన వారికి వర్తింపు. నిబంధనలు మార్చిన సీబీటీ బోర్డు అంటే ఇక్కడ చూస్తున్నాం. ఈపీఎఫ్ఓ సభ్యులకు 7 లక్షల ఇన్సూరెన్స్. మరి ఈ మార్పులు మరణం సంభవించిన సమయంలో క్లెయిమ్లను దాఖలు చేయడాన్ని సులభతరం చేసింది. బీమా చెల్లింపులు, కవరేజీని అయితే పెంచుతున్నాయి. ఈ మార్పులు ప్రతి సంవత్సరం వేలాది మందికి సహాయపడతాయని ఈపీఎఫ్ఓ సంస్థ అయితే పేర్కొంది. ఈపీఎఫ్ స్కీమ్లో సభ్యులుగా ఉన్న వారికి లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజీని అయితే అందిస్తున్నారు. ఈపీఎఫ్ఓ సంస్థ ఎంప్లాయీ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్లో సవరణలు కూడా చేసింది. దీని ప్రకారం 1 సంవత్సరం లోపుగా మరణించిన సభ్యులు కూడా ఈ ఈ బీమా సౌకర్యం అయితే వర్తిస్తుంది. ఇది వారి కుటుంబాలకు అవసరమైన ఆర్థిక ఉపశమనాన్ని అందిస్తుందని పేర్కొంది. ఉద్యోగాలు మారుతున్న వారికి కూడా ఇన్సూరెన్స్ కవరేజీ కొనసాగుతుంది. ఒక ఉద్యోగం నుంచి మరొక ఉద్యోగానికి మారడానికి 2 నెలల సమయం వరకు కవరేజీ ఉంటుంది. దీనివల్ల అవసరమైన సమయంలో ఆ కుటుంబానికి ఆర్థిక వెసులుబాటు కలిగించే విధంగా సవరణలు అయితే చేశారు. అంతకుముందు నిబంధనల ప్రకారం ఈపీఎఫ్ఓలో చేరిన సంవత్సరంలోగా మరణిస్తే ఎలాంటి కవరేజీ వర్తించకపోయేది. ఇప్పుడు సవరించిన దాని ప్రకారం ఇలాంటి వారి కుటుంబాలకు 50,000 రూపాయలు అయితే చెల్లిస్తారు. అంటే సంవత్సరంలో మరణిస్తే 50,000 రూపాయలు చెల్లిస్తారు. సవరించిన నిబంధనల ప్రకారం ఈడీఎల్ఐ స్కీమ్లో మరణించిన సభ్యుల కుటుంబాలకు 2.5 లక్షల నుంచి 7 లక్షల వరకు చెల్లిస్తారు. సర్వీస్లో ఉండగా చనిపోతున్న 1000కి పైగా కుటుంబాలకు సవరించిన నిబంధనలు మేలు చేస్తాయని సంస్థ తెలిపింది. ఆలస్యంగా జమ చేస్తున్న పీఎఫ్ డిపాజిట్లపై జరిమానాకు నెలకు 1% తగ్గించారు. త్వరలోనే ఈపీఎఫ్ఓ 3.0ను ప్రారంభిస్తామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ఇందులో ఏటీఎం నుంచి ఈపీఎఫ్ఓ నిధులను డ్రా చేసుకునే సదుపాయాన్ని కల్పించనున్నట్లు తెలిపారు. ఇందుకోసం మే లేదా జూన్ నెలలో యాప్ను లాంచ్ చేస్తామన్నారు. ఈపీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం, లావాదేవీలను ట్రాక్ చేయడం, ఫండ్స్ను విత్డ్రా చేసుకోవడం వంటి సదుపాయాలు ఇందులో ఉంటాయి. బ్యాంకింగ్ లింక్ సర్వీసులను ప్రారంభించడం ద్వారా ఈపీఎఫ్ఓ సేవలను మరింత సరళతరం చేయనున్నారు. ఈపీఎఫ్ఓ నిధులను డ్రా చేసేందుకు ప్రస్తుతం ఆఫీస్కు వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి వస్తుంది. యాప్ వచ్చిన తర్వాత మొబైల్ బ్యాంకింగ్ సేవలను ఉపయోగించుకోవడం ద్వారా అనేక సేవలను పొందవచ్చని మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ఏది ఏమైనా ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు సంబంధించి కనీస పెన్షన్ కూడా పెంచాల్సిన అవసరం ఉంది. వారికి సంబంధించిన ఆర్థిక సమస్యలన్నింటినీ పరిష్కరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరుకుందాం. విష్ ఆల్ ది బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.